రండి, భారత రాజ్యాంగం నుంచి మాయమైపోయిన ఒక ప్రాథమిక హక్కు కథ చూద్దాం. ఒక ప్రాథమిక హక్కును తీసేయొచ్చా? ఈ చిన్న ప్రశ్నే దశాబ్దాలపాటు రాజ్యాంగ పోరాటానికి కారణమైంది. నమ్మశక్యంగా లేదు కదూ, కాని సమాధానం అవును. ఈ కథంతా ఒకే ఒక వివాదాస్పద ఆర్టికల్ చుట్టూ తిరుగుతుంది. అసలు కథ ఏంటంటే, మొదట్లో ఆర్టికల్ 31 ఆస్తి హక్కును ఒక ఫండమెంటల్ రైట్గా గ్యారంటీ ఇచ్చింది. అయితే ప్రభుత్వ సామాజిక భూ సంస్కరణల లక్ష్యాలకు ఈ హక్కు అడ్డొచ్చింది. ఈ అడ్డంకులను దాటడానికి పార్లమెంటు 3 పవర్ఫుల్ లీగల్ షీల్డ్స్ తీసుకొచ్చింది. మొదటిది ఆర్టికల్ 31A. భూ సంస్కరణల చట్టాలకు ఇది ఒక రక్షణ కవచంలా పనిచేసింది. అంటే ఈ చట్టాలు సమానత్వాన్ని, స్వేచ్ఛను ఉల్లంఘించినా కోర్టులు వాటిని కొట్టేలేవన్నమాట. తర్వాత వచ్చింది ఆర్టికల్ 31B. ఇది 9th షెడ్యూల్ అనే ఒక స్పెషల్ లాక్డ్ బాక్స్ను తయారుచేసింది. ఈ బాక్స్లో ఏ చట్టాన్ని పెట్టినా సరే అది ప్రాథమిక హక్కుల్ని మీరినా కోర్టులో ప్రశ్నించలేరు. ఇక మూడోది ఆర్టికల్ 31C. ఇది కొన్ని సామాజిక, ఆర్థిక విధానాలకు ప్రొటెక్షన్ ఇచ్చింది. దేశ సంపద కొందరి చేతుల్లోకి వెళ్లకుండా చేసే చట్టాలకు ఇది పూర్తి రక్షణ కల్పించింది. దీంతో అస్సలు సిసలైన పోరు మొదలైంది. పార్లమెంట్ పవర్కు లిమిట్స్ ఉన్నాయా లేవా? ఈ ప్రశ్నకు సమాధానంగా సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ను ముందుకు తెచ్చింది. అంటే పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించొచ్చు, కానీ దాని బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం మార్చలేదు. ఆ తర్వాత ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ లక్ష్యాల మధ్య బ్యాలెన్స్ కూడా బేసిక్ స్ట్రక్చరే అని కోర్టు చెప్పింది. ఫైనల్గా 9th షెడ్యూల్లో పెట్టినా సరే ఏ చట్టమూ ఈ బేసిక్ స్ట్రక్చర్ను దాటకూడదని తేల్చేసింది. దశాబ్దాల ఈ పోరాటానికి 1978లో వచ్చిన 44వ సవరణతో ఫుల్ స్టాప్ పడింది. ఈ సవరణ ఆర్టికల్ 31నే రద్దు చేసింది. ఆస్తి హక్కు ఫండమెంటల్ రైట్ నుంచి కేవలం లీగల్ రైట్గా మారిపోయింది. అంటే అసలు ఆర్టికల్ 31 పోయినా దాన్ని కాపాడటానికి వచ్చిన ఆ షీల్డ్స్ మాత్రం ఇంకా ఉన్నాయి. చూడండి, దాదాపు 60 ఏళ్ల ఈ రాజ్యాంగ పోరాటంలో ఇవి కొన్ని కీలకమైన మలుపులు. అందుకే మాయమైన ఈ ఆర్టికల్ కథ మన రాజ్యాంగంలోని బ్యాలెన్సింగ్ను అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యం. ఇదంతా మన ముందు ఒకే ఒక ప్రశ్న నుంచుతుంది: వ్యక్తి హక్కులకు, సమాజ అవసరాలకు మధ్య ఆ సరైన బ్యాలెన్స్ ఎక్కడ ఉంది?